మానవ జన్మ పురుషార్థ సాధన కోసం ఏర్పడింది. అంటే మానవుడు మరలా జన్మించకుండా భగవంతుని పొందుట కోసం భగవద్ అనుగ్రహం చేత ఏర్పడినటువంటి ఒక జన్మ మానవ జన్మ. దీనికి ఒక సాధనం సంసారం కూడా. చాలామంది అనుకోవడం సంసారం బాధాకరము, అది ఒక సాగరం, సముద్రం. అంటే సముద్రమే, కానీ దాన్ని ఈదాలి, ఈది అవతల ఒడ్డుకు చేరాలి. దేనికోసం? తరించడం కోసం. దేన్ని తరించడం కోసం అంటే సముద్రాన్ని తరించాలి, సంసారం అనే సముద్రాన్ని. దీనిని తరించడం కోసం ఒక ఉపాయము భార్య వివాహం. ఇది ఒక సాధనం. వివాహం అనే పదానికి చాలామంది అనుకోవడం బంధనములు ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ వివాహము కూడా ఒక సాధనము. ధర్మములో రామాయణం మనం పరిశీలించినట్టయితే రాముడి పదం వాడతాడు, వివాహం అనేది ధర్మము అని. దశరథునితో మాట్లాడుతుండేటప్పుడు ఈ పదం వాడతాడు. మోక్షాన్ని సాధించడం కోసం ధర్మం ఒక మార్గము, ఆ ధర్మానికి ఒక సాధనము కూడా భార్య. వాహయతి శుభాని ఇది వివాహం. శుభాలను మోసుకుని వచ్చేది వివాహం. వివాహం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కళ్యాణం అనే పదం కూడా ఉంది. కలయతి శుభాని ఇది కళ్యాణం. శుభాలను కలిగించేది కనుక దాని పేరు కళ్యాణం అని అంటారు. ఉద్వాహం అని కూడా ఇంకొక పేరు ఉంది. ఉత్ అంటే పైకి అని అర్థము. ఉత్ అనే పదానికి సూర్యమండలవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఉత్ అనే ఒక విద్యతో ఉపాసించడం ఉన్నది. దాన్ని ఉత్ అని అంటారు. ఉన్నత స్థానమునకు పోవుట, మోక్షం. దీనికి కూడా ఒక సాధనం వివాహం. అందుకని దాన్ని ఉద్వాహం, ఉద్వాహయతి, ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేది వివాహం. అంటే ఎలాగోకలాగా వివాహం చేసుకుంటాం అంటే పిల్లలను కనడం కోసం అయితే వివాహం అవసరం లేదు. ఇక్కడ పిల్లలు ముఖ్యం కాదు. శారీరకమైన కోరికలు తీర్చుకోవడం కోసం మేము వివాహం చేసుకుంటాం, అది కూడా అవసరం లేదు. వివాహం అనేది దానికి. వివాహం అనే పదానికి ముఖ్యంగా మోక్ష సాధన కోసం అవసరమయ్యే ఒక సాధనం. దానికి తగిన ఒక తోడుని ఎంచుకోవాలి. ఇక్కడ ఇద్దరు సాధకులే. స్త్రీ ఒక సాధకురాలు, పురుషుడు ఇంకొక సాధకుడు. ఇద్దరూ పరస్పరము సహకారంతో భగవంతుని గురించి ప్రయత్నం చేయడం, భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం, ఇవన్నీ కూడా సాధన అనేది చేయాలనుకుంటే భార్య భర్త కలిసి చేస్తారు. అంటే నేను పూజ చేస్తాను, నువ్వు పూజ చేయి, అది కాదు. ఇద్దరూ పరస్పరము సహకారంతో ఒకరొక పని చేస్తారు, ఇంకొకరు ఇంకో పని చేస్తారు. మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అందరూ హవనం చేయరు. కొంతమంది మంత్రం చెప్తారు, కొంతమంది హవనం చేస్తారు, కొంతమంది వేరే ఇంకా పూజా కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది సామాన్లు తీసుకొచ్చి అంటే పదార్థములు తీసుకొచ్చి అందిస్తారు, పరిచారకులు ఉంటారు. అంటే రకరకాల పనుల్లో వేరువేరుగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవంతుని చేరడం కోసం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చేసే ఒక ప్రయత్నంలో భార్య, భర్త ఇంకా పరివారం వీళ్ళందరూ కూడా కలిసే పని చేసుకుంటారు. అందరికీ సమానంగా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. పూజ చేస్తేనే లభిస్తుంది, లేకపోతే లేదని కాదు. ఇక్కడ పూజకు సహకరించినటువంటి వారికి కూడా ఆ ఫలితం లభిస్తుంది. కనుక వివాహం అనేది శుభాలను మోసుకొచ్చేది, శుభాల కోసం ప్రయత్నం చేసేవారికి ఒక వాహనం, శుభాలను కలిగించేది. కనుక అటువంటి వివాహం అందరూ చేసుకోవలసిందే. ఒకవేళ ఏమండి మేము ముందుగా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసామండి అంటే మనం
ప్రేమ వివాహాలు అని అంటున్నారు. లవ్ మ్యారేజెస్ వాటికి లేచిపోవడాలని కూడా చెప్తున్నారు. మీరు అలా చేసినప్పటికీ తప్పనిసరిగా మళ్ళీ వివాహం చేసుకోవాలి. దానిని తెలిసినటువంటి వారు చేయాలి. వివాహం అంటే ఏంటో చెప్పాలి. వివాహంలో ఉండేటటువంటి లాభాలేంటో తెలియచేయాలి. వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలాగా, దాటడం ఎలాగా, అది కూడా చెప్పాలి. అలా చెబితేనే వారిని ఆచార్యుడు అని అంటారు, లేక పురోహితుడు అంటారు. హితాన్ని చెప్పేవారు. వివాహం అనే దాని గురించి పూర్తిగా చెప్పాలి, చెప్పి చేయించాలి. మంత్రం ఎంత ప్రధానమో ముహూర్తం అంతే ప్రధానము. అలాగే వివాహం చేయించేవారు కూడా అంతే ప్రధానం. భార్యని ఎంపిక చేసుకోవడం కూడా అంతే ప్రధానం. భర్తని ఎంపిక చేసుకోవడం కూడా అంతే ప్రధానం. వాటి గురించి ఇంకొక వీడియోలో తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. జయ శ్రీమన్నారాయణ.